అంటాం, ఓ బ్రహ్మదేవ, అన్నిటికంటే పితరులైనటువంటి నీవు బ్రహ్మ అంటాం. అనేక పదార్థాలను, అనేక వస్తువులను కూడా బ్రహ్మతో ముడిపడిస్తాం. ఎక్కువ ఆనందం వచ్చిందనుకోండి ఏమంటాం? బ్రహ్మానందం అంటాం. ఎక్కువ మంచి గొప్పగా ఉత్సవం జరిగిందనుకోండి ఏమంటాం? బ్రహ్మోత్సవం అంటాం. ఎక్కువగా మనకి బాగా విందు మంచిగా ఉందనుకోండి, ఆ విందు ఎలా ఉందంటాం? బ్రహ్మాండం ఉంది అంటాం. ఎవరు దిగొచ్చిన పలాని వాళ్ళు, అబ్బాయి ఏ దేవుడు దిగొచ్చినా వాళ్ళకి చెప్పరయ్యా అని ఎవరినంటాం? బ్రహ్మదేవుని అంటాం. ప్రజాపిత ఎవరు? బ్రహ్మ. ఇలా చెప్తూ పోతే బ్రహ్మ గురించి అరగంట చెప్పొచ్చు. కనుక బ్రహ్మదేవుని సృష్టిని పరిపాలన, మన సృష్టిని చేసినాడు కనుక బ్రహ్మదేవుని. అలాగే ఈ కాలం మొత్తం ఎవరి అధీనంలో ఉంటుంది అంటే కాల పురుషుడు. అందుకనే కాలాతీత కాల ప్రభో అంటూ మనం విష్ణు సహస్రనామంలో కూడా చెప్తుంటాం. కనుక కాల పురుషుణ్ణి విష్ణు సహస్ర నామాలతో, శ్రీరామ నామాలతో మనమంతా కూడా పూజిస్తూ ఉంటాం ఈ ఉగాది రోజు. మరి అదే అంతేకాకుండా మనకి జనవరి 1 ఎలా ఉంటుంది చెప్పండి? దగ్గుతో, శ్వాసలతో, ఊపిరి ఆడకుండా, అనేకమైన గొంతు నొప్పితో, చలిమంచి ఎక్కువై అనారోగ్య సమస్యలతో ఉంటారు. అదే ఉగాది రోజైతే వేప చెట్ల నుంచి, వేప పూత నుంచి వచ్చే గమ్మని గాలులతో, ఆరోగ్యపరమైన గాలులతో మనమంతా కూడా మంచి శ్వాసతో, మంచి ఆరోగ్యంతో ఉంటూ ఉంటాం. అదే విధంగా చెట్లన్నీ కూడా ఆకులు రాలిపోయి పంటలు లేకుండా ఉంటాయి జనవరి 1 రోజున. అదే ఉగాది రోజైతే చెట్ల ఆకులన్నీ చిగిల్చి రైతుల దగ్గర ధాన్యపు గాజులన్నీ, ధాన్యం అంతా కూడా నిండుగా ఉంటుంది. రైతు సంతోషంగా ఉంటాడు ఉగాది రోజున. ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ జరుపుకునేటువంటిదే మనం ఉగాది అని అంటున్నాం. మరి ఉగాదికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఒక్కసారి నామ సంకీర్తన తర్వాత మనము ఉగాదికి ఏమేమి పేర్లు ఉన్నాయని తెలుసుకుందాం. మీరు కూడా అందరూ పలకచ్చ.